ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. ఒకసారి ఊహించుకుందాం. ఒక ఆయుధం వేలి కొనపై అలా గాలిలో ఏ సపోర్ట్ లేకుండా తిరుగుతూ ఉండటం. పురాణాల్లో వర్ణించిన ఈ ఆయుధం ఏదో మామూలు ఇనుప చక్రమనుకుంటే పొరపాటే. నిజానికి ఇది ఆధునిక హైపర్సోనిక్ క్షిపణులను కూడా మించిపోయిన ఒక అడ్వాన్స్డ్ కాస్మిక్ టెక్నాలజీ అని చెప్పాలి. మన ఈ విశ్లేషణలో సాక్షాత్తు శ్రీకృష్ణుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం వెనుకున్న అసలు రహస్యాన్ని, అందులో దాగి ఉన్న అద్భుతమైన సైన్స్ మరియు తాత్విక కోణాలను డీకోడ్ చేద్దాం. సరే, ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. సుదర్శన చక్రాన్ని కేవలం ఏదో ఒక పురాణ గాథలోని పాత ఆయుధంగా తీసిపారేయటానికి వీల్లేదు. ఇది అడ్వాన్స్డ్ ఫిజిక్స్ అలాగే మెటాఫిజిక్స్ ఈ రెండింటి కలయికతో పనిచేసే ఒక కాస్మిక్ ఫోర్స్ అనొచ్చు. ఒక భౌతిక ఆయుధం అంతరిక్ష శక్తులతో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో అర్థం చేసుకోవడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు ఈ సుదర్శన చక్రంలో దాగిన రహస్యాలేమిటి? ఇలాంటి ప్రశ్నలు విన్నప్పుడు మనకు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది కదా. అది ప్రయాణించే ఆ ఇంపాసిబుల్ స్పీడ్ ఎలా సాధ్యమైంది? ఎలాంటి రిమోట్ కంట్రోల్ లేకుండానే టార్గెట్ని వెతికి పట్టుకునే అటానమస్ టార్గెటింగ్ సిస్టమ్ దానికి ముందే ఉందా? అసలు వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి హై ఎండ్ టెక్నాలజీని ఎలా ఊహించగలిగారు? ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా ఈ 5 విషయాలను చూద్దాం. 1. సౌర మరియు అణుశక్తి. 2. క్వాంటం వేగం. 3. ఏఐ మరియు న్యూరల్ లింక్స్. 4. దాని విధ్వంసక శక్తి మరియు కాంతిని వంచడం. ఇక చివరగా దీని వెనుక ఉన్న తాత్విక కోణం. మొదటిది సౌర మరియు అణుశక్తి. ఈ చక్రమేదో సాధారణ కమ్మరి కొలిమిలో తయారైంది కాదు సుమా. ఇది ఏకంగా అంతరిక్ష శక్తులను ఒకచోట చేర్చి చేసిన ఒక కాస్మిక్ ఇంజనీరింగ్ అద్భుతం. పురాణాల ప్రకారం చూస్తే విశ్వకర్మ సూర్యుడి చుట్టూ ఉన్న అధిక ఉష్ణాన్ని, కాంతిని తగ్గించి ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ ఎనర్జీతో విష్ణుమూర్తి కోసం దీన్ని డిజైన్ చేశాడు. సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సూర్యునిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీని ఒక చిన్న కంటైనర్ లాంటి వస్తువులో బంధించి ఉంచడమనే కాన్సెప్ట్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇది పక్కా సోలార్ పవర్డ్ వెపన్. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన సంఖ్య 108. సుదర్శన చక్రానికి 108 పదునైన అంచులుంటాయి. ఒక్కసారి ఊహించండి, సూర్యుడిలో ఉండే అపారమైన అణుశక్తిని కేవలం ఒక చిన్న పర్ఫెక్ట్ జియోమెట్రిక్ స్ట్రక్చర్లో బంధించడమనేది అక్షరాల మైండ్ బ్లోయింగ్ కదా. ఇది మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ ఎనర్జీ సోర్స్ని మనకు పరిచయం చేస్తోంది. ఇక రెండోవది క్వాంటం వేగం. ఒక భౌతిక వస్తువు శూన్యంలోగాని, గాలిలోగాని, కనీసం నీటిలోగాని మనోవేగంతో ఎలా ప్రయాణిస్తుంది? భౌతిక శాస్త్ర నియమాలకు అతీతంగా ఉండే ఈ అసాధ్యమైన వేగం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో మనం మ్యాక్ 5, మ్యాక్ 10 వేగంతో వెళ్లే మోడర్న్ హైపర్సోనిక్ మిసైల్స్ గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ సుదర్శన చక్రం అలా కాదు. కృష్ణుడు మనసులో అనుకున్న మరుక్షణం అది టార్గెట్ దగ్గర ప్రత్యక్షమవుతుంది. దీన్ని చూస్తుంటే నేటి క్వాంటం ఫిజిక్స్ మాట్లాడుతున్న టెలిపోర్టేషన్ లేదా క్వాంటం ఎంటాంగిల్మెంట్ కాన్సెప్ట్స్ మనకు ఇట్టే గుర్తొస్తాయి కదూ. ఆ వేగమే ఆశ్చర్యమనుకుంటే దీని ఆటోమేటెడ్ సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ఇంకా అడ్వాన్స్డ్. ఒకసారి టార్గెట్ ఫిక్స్ అయ్యాక అది ధ్వనిని, వేడిని లేదా టార్గెట్ యొక్క ప్రాణశక్తిని, అంటే వారి సిగ్నేచర్ ఎనర్జీని ట్రాక్ చేస్తూ వెంబడిస్తోంది. పురాణాల్లో చూస్తే దుర్వాస మహాముని పాతాళానికి వెళ్లి దాక్కున్నా సరే చక్రం ఆయన్ని వదలదు. దీన్ని బట్టి అర్థమవుతోందేంటంటే ఈ చక్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేని ఒక అల్టిమేట్ ఆటోమేటెడ్ సెన్సార్ సిస్టమ్ ఉందన్నమాట. ఇప్పుడు 3వ విభాగం, ఏఐ మరియు న్యూరల్ లింక్స్. సుదర్శన చక్రానికి ఎలాంటి ఫిజికల్ రిమోట్ కంట్రోల్ ఉండదు. మరది ఎలా ఆపరేట్ అవుతుంది? సింపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు న్యూరల్ లింక్స్. ఒకసారి ఈ 4 దశల కిల్ చైన్ ప్రాసెస్ని గమనిస్తే, ముందుగా కృష్ణుడి మనోసంకల్పంతో చక్రానికి ఒక కనెక్షన్ అంటే న్యూరల్ లింక్ ఏర్పడుతుంది. వెంటనే టార్గెట్ లాక్ అవుతుంది. నిండు సభలో వేల మంది ఉన్నా కూడా ఖచ్చితంగా శిశుపాలుడి తలను మాత్రమే తెంచడం దానికున్న ప్రిసిజన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత భూమి గ్రావిటీని జయించి యాంటీగ్రావిటీ టెక్నాలజీతో తిరిగి వేలి దగ్గరకొచ్చి ఆగుతుంది. ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్ కదా. ఇది కేవలం ముందే ప్రోగ్రామ్ ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి.
నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ. ఏదో ఒక మిషన్ కాదు, చక్రం ఒక సజీవ ఆయుధం. అంటే అది ఒక లివింగ్ ఏలాగా పనిచేస్తుందన్నమాట. దానికంటూ సొంత విచక్షణ ఉంటుంది. అంబరీషుని కథలో చూసినట్లయితే చక్రం అతన్ని కాపాడటానికొస్తుంది తప్ప గుడ్డిగా శిక్షించటానికి రాదు. సిచ్యువేషన్ని బట్టి ఎప్పుడు ఎలా వ్యవహరించాలో స్వయంగా నిర్ణయించుకునే అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ దీని సొంతం. 4వ విభాగం విధ్వంసక శక్తి మరియు కాంతిని నియంత్రించడం. సుదర్శన చక్రంలో అపారమైన శక్తి ఉన్నప్పటికీ దాని వాడకంలో ఎంతో ఖచ్చితమైన కంట్రోల్ ఉంటుంది. దీని సైన్స్ ఫిక్షన్ రేంజ్ కేపబిలిటీస్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అది ప్రయాణిస్తున్నప్పుడు కోటి సూర్యుల ప్రకాశాన్ని వెలువరిస్తూనే అత్యంత ఖచ్చితమైన కంట్రోల్డ్ డెమాలిషన్ చేయగలదు. అంటే టార్గెట్ని మాత్రమే ధ్వంసం చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా జయద్రథుడి వధ సమయంలో జరిగిన సంఘటన. చక్రం సూర్యుడి కాంతి కిరణాలను వంచి, అంటే లైట్ని బెండ్ చేసి ఒక ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్, కృత్రిమ గ్రహణాన్ని సృష్టించింది. ఇది వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కాంతిని, పదార్థాన్ని కూడా అది తన కంట్రోల్లోకి తీసుకోగలదు. 5వది మరియు చివరిది తాత్విక కోణం. ఇంత భయంకరమైన అపారమైన శక్తి ఉన్న ఆయుధం అంతిమ లక్ష్యం వినాశనం సృష్టించడం కాదు సుమా. విశ్వంలో బ్యాలెన్స్, అలాగే ధర్మాన్ని నిలబెట్టడం కోసమే ఇది పనిచేస్తుంది. పేర్లోనే ఉంది కదా, సు అంటే మంచి, దర్శన అంటే దృష్టి, మంచి దృష్టి. అంటే ఇది కేవలం శత్రువుల తలలు నరకడం మాత్రమే కాదు, సమాజంలో అలాగే మన లోపల ఉన్న అహంకారాన్ని, అజ్ఞానాన్ని కూడా ఛేదించే ఒక రూపకమనొచ్చు. ఈ చక్రం తిరుగుతున్నప్పుడు ఓం అనే శబ్దం వస్తుందని చెబుతారు. ఆ శబ్దం విశ్వం యొక్క రిథంతో నేరుగా సింక్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేటి కాలంలో మనం చాలా భౌగోళిక వివాదాలను చూస్తున్నాం. ఉదాహరణకు వార్తల్లో వినిపించే ఇస్రాయెల్ ఇరాన్ సంక్షోభం లాంటివి. ఇవి తరచుగా అహంకారం, ఆధిపత్యం చుట్టూ తిరుగుతుంటాయి. కానీ సుదర్శన చక్రం యొక్క ఫిలాసఫీ దీనికి పూర్తి ఆపోజిట్. అది పవర్ని కేవలం విశ్వశాంతిని కాపాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి మాత్రమే వాడుతుంది తప్ప విధ్వంసానికి, పర్సనల్ ఈగోని సాటిస్ఫై చేయడానికి కాదు. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒకసారి లోతుగా ఆలోచిద్దాం. మన ప్రాచీన గ్రంథాలు నిజంగానే నేటి క్వాంటం టెక్నాలజీకి, అడ్వాన్స్డ్ సైన్స్కి అద్దం పడుతున్నాయా? లేక మన అంతర్గత శక్తిని, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియజెప్పే ఒక పవర్ఫుల్ మెటాఫరా? ఏది ఏమైనా సరే, వేల సంవత్సరాల క్రితమే ఏకంగా క్వాంటం స్పీడ్, మన ఊహకు కూడా అందని టెక్నాలజీ, మరియు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల విచక్షణ ఉన్న ఒక కాస్మిక్ వెపన్ని ఊహించడమనేది నిజంగా అసామాన్యం కదా. ఈ విశ్లేషణ పురాణాల పట్ల మరియు విజ్ఞాన శాస్త్రం పట్ల మనందరికీ ఖచ్చితంగా ఒక కొత్త రకమైన క్లారిటీనిచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఆగండి, వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.